పలికేదమ్మా పలికే ఒడియాలంటే నువ్వే పెట్టాలి నోరు ఊరిపోతుంది ఒకసారి రుచి చూస్తానే ఇవి మీకోసం కాదు. అవునులే ఈ వడియాలు నీ వయసు అన్ని మా శంకరన్నగా. అవును ఇంతకీ శంకరన్నడి యాడుంటాడు? ఎర్రగడ్డలో ఒక సెటప్ ఉంది కదా, దాని కొంపలో ఉండుంటాడు. ఇదేంటన్నా ఆడుంచుకున్న దీని కదా, ఇది దాని సెటప్ అంట. అబ్బా గలీల పొంటి సెట్టింగ్ ల గురించి ఫిట్టింగ్ ల గురించి నీకెందుకు బే? ఒక్కడి గుంజిన అంటే ఇంజన్ డౌన్ అయిపోతుంది కొడుకా. పువ్వులు అన్నా ఇలాగ అన్నా వదిలికిస్తా. తీసుకుపోయి జడలు అలాగే. ఇంకొకసారి ఈ గలీల కళ్ళ పడ్డా అంటే ముగ్గురు ఇంజన్లు డౌన్ అయిపోతాయి. చలో బా నువ్వేందే అవుట్డోర్ లో మంచం వేసి ఆడుతున్నావు, పరాజకాలు ఆడుతున్నావు. ఒడియాలు పెడదామని వేసానయ్యా మంచం. నువ్వు వడియాల కోసం వేస్తావు, అని అప్పడాల కోసం వస్తాడు. గట్టిగా రోమాకయ్యా, చంటో నిద్రపోతున్నాడు. అప్పుడే వరకు అడిగిన తల్లి ఇంకా లేట్ అని నువ్వు సెటప్ చేయి, నేను రెడీ అయిపోతా. ఇంకెంతసేపు తల్లి వస్తున్నానయ్యా. అరే ఇదేంటే సగమేమన్నా నువ్వు గిట్ట కొట్టినావా? నేను కొట్టడం మొదలెడితే అది కూడా మిగలదు. అది కూడా నిజమే. ఇగో ఒక ఫస్ట్ క్లాస్ ఆమ్లెట్ పట్టుకురా పో. అరే పెద్దోడు వచ్చినోడా, ఎప్పుడు వచ్చిండ్రా? 2 రోజులైంది బాబాయ్. ఏంటి అప్పుడే డ్యూటీ ఎక్కినట్టున్నావు? అరే కొత్త ఆటో మాకోసం కొన్నట్టున్నావు. నీకోసము ఇలాంటికెళ్ళి నేను ఆటో కిరాయికిస్తలేను. ఎందుకు? 1,00,000 రూపాయలు బిడ్డ. ఆటో నీకిస్తే గ్యారంటీ ఎవరిస్తారా? ఎవరో ఎందుకు బాబాయ్, నేనున్నాను కదా. నీకెవరిస్తారా? నేను ఇస్తాను. మీ ఇద్దరికి ఎవరిస్తారు? మా దమయంతి పినిస్తుంది. దమయంతి పిన్న మళ్ళా దమయంతి పిన్నికి ఎవరిస్తారు? మా బాబాయ్. తల్లి అమ్మా అటు ఇటు చేసి గోల్కు మాయించి నా ఆటోకి నన్నే గ్యారంటీ పెడతారులే. ఇక ఏం చేస్తాం కానీ. అదే కిరాయి 225 రూపాయలు, 225 రూపాయలు. అదేంటి 25 పెంచావు? కొత్త ఆటో కదా. ఓహో అయితే ఒకసారి కీసివు, ఎర్రగడ్డెళ్ళి పెద్ద పిన్ దగ్గర కన్సెషన్ అడిగి వస్తా. వాము మీ కాల్ముక్త గాదానికి గీ ముచ్చట తెలిసింది అనుకో, మన ఇంజన్ డౌన్ అయిపోతుంది. తీసుకొని పుండ్రా బై పుండ్రి. దమయంతి చోటా సైతాన్ గాని పొజిషన్ ఏంటి? ఆవిడ గాని నువ్వు లేచిరావయ్యా. నేను లేసు రాలేసి వాళ్ళు లేచి కూర్చుంటాడు. ఇక ఇంజన్ డౌన్ అయిపోయా. మందు కూడా లేదు సైతాన్ గాడు. చెయ్యి